ఉన్నది చెప్తా, లేనిది చెప్తా, జరిగేది చెప్తా, జరగబోయేది చెప్తా, నిజమే చెప్తానే తల్లి, పలుకో పలుకు. స్వామి మా బావ మీరు పైసలు ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెడుతుండ్రు, మీకు పైసలు విలువ తెలియదు అంటుండు స్వామి. బాగా కొడుతుండు తిడుతుండు, ఏదైనా పైసలు సంపాదించే మార్గం ఉంటే చెప్పురు స్వామి. ధనలక్ష్మి పూజ చేయాలరా బిడ్డ, మీ ఇంట్లో ధనం ఉంటే రేపొర్రే తల్లి. ముఖాలు ఏం చూసుకుంటారే తల్లి, మీ ఇంట్లో ధనాన్ని రెట్టింపు చేస్తా, నా మీద నమ్మకం ఉంటేనే తేరా బిడ్డ. ఇంట్లో పోయి అది నిమ్మకాయ లక్ష్మీదేవి ఫోటో కడ పెట్టండి. ఇక నేను వెళ్ళొస్తా. సరే స్వామి. ఇక వాటి నీ పైసలు రెట్టింపు చేసినాం చూసుకో. అక్క ఈ పెంకటేళ్ళు ఎంత రోజులు ఉంటది, ఇది ఊరబడి బిల్డింగ్ కట్టరే. కడదాంరా కడదాం. ఒరేయ్ ఈ దొంగలోట్రా, అయ్యో అయ్యో ఎంత పని చేసిరా, ఎవరో ఏదో చెప్పి అక్క మనం ఊరి పోయి 5 రోజులు అవుతుంది, బావ వండుకుంటాడా హోటల్ పండి పోతాడా? ఈ బావ ఎందుకు హోటల్లో కొంటి పోతారా, ఆయనకేమైనా వండుకొని రాదా, ఆయనే వండుకొని తింటాడు. అరే ఈ చెట్టు కింద చల్లగా ఉన్నదిరా, జర్ష కూర్చొని పోదాం. బాక నాకు కూడా అడవులో కాలు నడిచినట్టు ఘోరంగా నడిచి కాలు. అక్క బావ ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నా, మంచిగా చూసుకుంటుండే. మీ బావ నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టిండనరా, మనమే మొన్న 2 లక్షలు పోగొట్టి మీ బావని ఇబ్బంది పెట్టినాం. అవునక్క వాడు కూడా కానీ 2 లక్షలు ముంచండి, అది దాల్చుకుంటేనే భయం అవుతుంది. అరే మీ బావ ఎంత మంచోడ్రా, మనం ఎన్ని తీట పనులు చేసినా 2 లక్షల రూపాయలు పోగొట్టినా 2 దెబ్బలు కొట్టి ఊకున్నాడు కానీ ఇంకొకరు అయితే ఇంట్లోకి వెళ్ళగొట్టు. అవునక్క బావ చాలా మంచోడు, ఎంతైనా బావ గ్రేట్. అరే తమ్ముడు మీ బావ చెప్పినట్టే ఇందాంరా, మరల పడద్దు సరేనా? సరే అక్క, గాంధీ నాకు తెలియదా? పాపం రా మీ బావ 5 రోజుల నుంచి ఏం వండుకున్నాడో ఏం తిన్నాడో రంది అవుతుంది. అవి ఎందుకే రంది, ఎట్లా ఇంటికి పోతున్నాం కదా. అయినా బావన ఒక బండి కొని మనకపోయినావే, మంచిగా ఎదురుకోవచ్చుగా, నడిచి కాలు కొనుస్తున్నాయి. ఉన్న పైసలన్నీ మనమే పోగొడుతుంది, ఏ ముఖం పెట్టాడు కాలరా బండి కొనిమని. అబ్బా ఇంకా 2 ఊర్లు దాటండి పా, నడదాం పా. తప్పుతుంది అయ్యా. ఏంది? అరే తమ్ముడా గీననే కదా మన 2 లక్షల రూపాయలు మోసం చేసింది. అవునక్క ఈయననే దొరికిన దొంగ. హలో మిస్టర్, నువ్వే కదా? నేనే. ఎవరు మీరు? మేమెవరమని అంటున్నావా? మా దగ్గరికి వెళ్ళి 2 లక్షల రూపాయలు దొబ్బి మళ్ళీ ఇప్పుడు మీరెవరని అంటున్నావా? అరే తమ్ముడా ఫోటో తీరా, పోలీస్ స్టేషన్కి పోదాం. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? పోలీస్ స్టేషన్ ఏంది, పైసలేంది? పైసలేందా? మొన్న నువ్వు స్వామి దేశంలో వచ్చి మా చేతులు నిమ్మకాయలు పెట్టి 2 లక్షల రూపాయలు చెప్పుకోవాలి నువ్వు. ఏందిరా దవ్వుకపోయేది? ఎవడరా నువ్వు? ఈడేవడా మొన్న మమ్మల్ని మోసం చేసి 2 లక్షల రూపాయలు ఎత్తుకొని పోయి ఇప్పుడు ఈడేవడని అంటున్నావా? అరే ఫోటో తీపోరా, పోలీస్ స్టేషన్కి పోదాం. ఫోటో తీపో. ఇటు ఏయ్ వద్దురా, ఫోటో తీయవరా? వద్దురా వద్దురా, నువ్వు తీయలేగా, ఎందుకు భయపడుతున్నావు? వద్దురా వద్దురా. ఏయ్ నేను ఎత్తుకుపోయినరా, ఏంద్రా ఇప్పుడు? ఇప్పటికేమన్నావు? మా పైసలు ఎత్తుకపోలేదు అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏమంటావు? ఎత్తుకపోయినంటారు. మర్యాదగా మా పైసలు మాకు ఇయ్యే. ఇయ్యా ఏం చేసుకుంటారో చేసుకోరి. ఆహా అట్లనా? అయితే నేను చెప్పేది కూడా ఇను. నేను రోడ్డు పంట పోతా అంటే నా షేయి గుంజుండంటే ఏషాల కేసు పెడతాను నీ మీద. గత పని చేయక తల్లి, దొంగతనం చేసింది నేనే, కానీ చేపించింది నీ మొగుడే.
అయినా నువ్వు చెప్పిన మాట మేమెందుకు నమ్మాలి? నమ్మరా? ఈ నంబర్ మీ బావేనా? మా బావదే. ఇగో మీ ఇంట్లో పైసలు ఎత్తుకురమ్మని 2000 కొట్టిండు. మీ పైసలు మీ ఇంట్లో బీరువాలు ఉంటాయి, పోయి చూసుకోరి. లేదంటే ఇగో ఈ నంబర్ నాదే, ఈ నంబర్కి ఫోన్ చేయి, పోలీస్ స్టేషన్లో పెట్టుకోపో. అరే తమ్ముడా, నేను ఇంత ఖచ్చితంగా చెప్తానంటే నిజమే కావచ్చురా. మీ బావ ఎంత మోసం చేసిండ్రా మనల్ని. అవునే అక్క, 2 లక్షలు పోతే 2 దెబ్బలు కొట్టి ఇవ్వకుండా ఇంటికెళ్ళి ఎలగొట్టకపోవా? ఖచ్చితంగానే బాగానే చేసిండు ఈ పని. మీ పైసలు ఏడిగోలే, మీ ఇంట్లో పోయి చక్కగా చూసుకోరి, మీ ఇంట్లోనే ఉంటాయి. నేనేదో పైసలు ఆశ చేస్తే మొత్తం పోలీస్ స్టేషన్ అంటారు, అది ఇది అంటున్నాను. అరే తమ్ముడా, మీ బావ మనల్ని ఇంత మోసం చేస్తాడని అనుకోలేదురా. పారా, మీ బావ సంగతి చెప్దాం. అమ్మో, ఇంకా నయ్యం, పోలీస్ స్టేషన్లో పెట్టలేదు. ఇట్లాంటి గొడవలలో ఓదిగా. అక్క కళలు కూడా అనుకోలేదే బావి ఇట్లా చేస్తాడని. బావకి ఎందుకే మన మీద కక్ష? అదేరా, మనం కమ్మ వండుకొని తింటాం కదా, పైసలన్నీ ఏడొడగొడతామోనని ఇట్లా మన మీద కక్ష కట్టిండు మీ బావ. ఉండు, పోయి మీ బావ సంగతి చెప్తా. తాళం వేసుకోండి కానీ. దొరా తాళం వేసుకొని ఎడిగిరిగా పోయిండో, ఇంటికైతే రాని మన సంగతి చెప్తా. ఏం చేస్తావే? మీద పడి కొడతావా? కొట్టుడు కాదురా పోరడా, మన దగ్గరికి వెళ్ళి దొంగతనం చేయించిన పైసలు ఇప్పుడు మనం నిజంగానే దొంగతనం చేద్దాం. నాకు అర్థమైంది, ఇంత ముందుకే ఈ పైసలు పోయినాయి, మనం తీసి కానీ బావచ్చు మనం అడగడు. తాళం తీసి పైసలు ఏడున్నాయో దేవులాడదాం. ఇప్పుడు నిజంగానే పైసలు దొంగతనం చేద్దాం, వాళ్ళు ఏం తెలియనట్టే ఉందాం. అంతే అక్క, అంతే పని చేద్దాం. నువ్వు తింగరదాని అనుకున్నానే, ఇంత తెలియకలేదని నాకు తెలియదే. నా గురించి గట్ల అనుకున్నవారా? ఇప్పటి నుంచి మీ అక్క మీ బావని నాట్యం చేయిస్తుంది, నాట్యం. అంత బాగానే ఉంది కానీ ఇంట్లో పైసలు ఏదో పెట్టిండో తెలుసా నీకు? ఏడబెట్టిండో తెలియకపోవడానికి ఇదేమన్నా ప్యాలెసారా? దేవులాడితే అదే దొరుకుతాయి. మరి తాళం వేసింది కానీ తాళం వేయడం తెలుసా? తెలుసురా, ఒక అక్కడ పైపులు ఉన్నా, తీసుకురాపో. వినేనా? అక్కడనే ఉంటది. అరే తమ్ముడా, పైసల్ని మనం కనబడకుండా దాచిపెట్టాలి. ఈ పోయినాయనే కదరా మీ బావ మనల్ని పొట్టు కొట్టింది. అవునక్క, ఈ పైసలు కనుక బాగా కనబడకపోయింది అనుకో, బావ పనులు చల్లగా అవుతుంది. ఇప్పుడు ఈ పైసలు ఎటు దాచిపెడదామే? అరే, ఇప్పుడు మనం ఈ పైసలు ఇంట్లో పెడితే మీ బావ కుక్క లెక్క వాసన చూసి పైసలు దొరకబడతాడు. ఏమన్నా బయటనే దాచి పెడదాం రా. గిన్నెన పైసలు బయట అంటే ఎడ దాచి పెడదామే? ఇగో ఈ కవర్ లో పెట్టి ఇట్లా చెత్తలో పెడదాం, అట్లయితే మీ బావ చూడండి. చెత్తల్నా? అన్ని పైసలు కవర్ దాపెడుతుంది వీళ్ళు. అక్క 2 లక్షలే, ఏమైనా తేడా వచ్చింది అనుకో సీన్ రివర్స్ అవుతుంది. అరే, ఇప్పుడు రిమోట్ మన కంట్రోల్ ఉన్నదిరా. ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టు ఇప్పుడు మీ బావకు సుక్కలు చూపించచ్చు. సీన్ ఏం రివర్స్ కాదు కానీ మీ బావ వచ్చేటట్టున్నాడు, గడురా. వీళ్ళకైనా పిచ్చా? ఇంకా పైసలు గాడబడేస్తుర్రు. వీళ్ళ వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసినట్టు నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటా. మళ్ళా తాళం ఎందుకని మనవే? ఇప్పుడు తాళం తీసుకొని ఇంట్లో కూర్చున్నాం అనుకో, పైసలు పోయినాయని మన మీదనే అనుమానం వస్తుంది. అదే తాళం వేసుకొని ఏం తెలియనట్టు బయట కూర్చుంటాం. అరే ఏంద్రా ఇది? ఎవరైనా చూస్తే ఇచ్చేది పోతుంది గల్లిడురా. నేను నీకు ఎలా పట్టుకుంటే నీ చేతి ఎందుకని పోతుంది? ఎందుకు పోతుందా? నువ్వు నా గల్ల పట్టుకుంటే నేనేం లంగ పని చేసినామని అనుకుంటారు అందరూ. అనుకోని అట్లా నీకు సిగ్గు వస్తుందేమో. అబ్బా అరే, నీ పైసలు నీకు ఇస్తా కానీ గల్లొదులురా, దండం పెడతారు జరా. నేనే నీకు దండం పెడతా, నా పైసలు నాకు. అరే ఇస్తా కానీ వదిలిపెట్టరా. నువ్వు ఇచ్చేదాకా వదిలిపెట్టా. అయ్యో రామశంకర, మళ్ళీసారి నీ దగ్గర పైసలు తీసుకుంటే నీ చెప్తాను కొట్టరా. నేను ఎందుకని కొడతా? చెప్పు తెగిపోతే నువ్వు గుట్టిస్తావా? నువ్వేడ దొరికినావురా స్వామి? నేను ఏడ దొరికినా? పైసలు లేక తప్పించుకుంటే నువ్వే నాకు దొరికినావు. ఊకే సపడియాక నన్ను చంపరా. నేను ఎందుకని చంపుతా? అంటే నన్ను జైలుకి పంపుదామనా? అరే నీ దగ్గర కాదురా, నా జీవితంలో ఎవరి దగ్గర అప్పు చేయరా. నీకు దండం రా స్వామి, ఇస్తావా నడు. ఇస్తారా? అరే ఏంద్రా గట్ల కూర్చురు, తాళం తీయకపోయిరా. తాళం మొల్లారని కట్టుకొని పోకపోయినావు. నేనెందుకు కట్టుకపోయినే? దిమాగ్గిన పని చేస్తలేదే. తాళం చేయి ఎడబెడతావు, మర్చిపోయినావా? ఇంకా పైపులనే ఉంటుంది కానీ. గా పైపులు ఉన్నదా? అయ్యో నేను మర్చిపోయినా. మర్చిపోతావు. అమ్మగారింటికి పోయినావు కదా, అన్ని మర్చిపోతావు.
అబ్బా అంతేనా? నువ్వు నాకు పైసలు ఇచ్చి మర్చిపోలేదా? అరే నువ్వు ఉండరా. అబ్బా బావా చాలు తీయ నీ పొంగుడు తాళం దీపో మస్తు దూపైతుంది అప్పటి నుంచి. నువ్వు ఆనేమంటారా, నేను తీస్తా. ముందు నా పైసలు ఇయ్యే. అరే నీకు దండం రా బాబు, తాళం తీసేదా కాగరా తీసిస్తా. సరే ఇవాళ బావినా నీకలా పట్టుకోండు. నాకు పట్టిన దరిద్రం రా వీడు. అరే నన్ను వదిలిపెట్టరా సామి. నా పైసలు అరే తీసుకొచ్చిస్తారా తాళం తీసి? నడు. అబ్బా వదులురా. నా పైసలు అరే ఇంట్లో పోయి తెచ్చిస్తారా? పైసలు ఇంట్లో పోయి తెచ్చిస్తారా అంటే తాళం తీయనిచ్చారా? ఇంకెంత డోర్ ఉందా ఇంకోటి? డోర్లో ఏం లేవురా ఇంకోటి, ఇదే డోరు. అరే తెచ్చిస్తీరా, ఊరికే లొల్లి పెడుతుంటాడు. పైసలు ఇంత కూడా ఇయ్యలేడు, తెచ్చిస్తా తీయాలి. అరే వదులురా బాబు, తెచ్చిస్తా. అయ్యో అయ్యో అయ్యో, ఇంట్లో పైసలు లేవు, మీరు కింద తీసినారే. నా పైసలు. అరే నీ పైసలు కట్ట ఆగరా, 2 లక్షలు పోయి నేను నడుస్తుంటే సప్పుడు చేయకండి. అడగనీకి సిగ్గన్ను ఉండాలి. తాళమన్నా తీసినామా? అచ్చి బయటనే కూర్చుంటుమి, ఇంకేడ తీసినాం? అవునే అక్క, మొన్న మన ఇంట్లో పైసలు ఉంటే మనమే ఓడుతుంది. బావ మనని పొట్టు కొట్టి ఇప్పుడు పోయిన పైసలు ఏ బాబతిగా? అవును కదరా, ఎక్కడి ఇప్పుడు పోయిన పైసలు? ఎక్కడికి అయితే మీకెందుకే, మీరు తీసి రద్దు చేయలేదా? బావా మేమందుకని తీస్తామే పైసలు, మొన్ననే ఓడితే పొట్టు కొడుతుంది, ఇంకా సిగ్గుదాపు తీస్తామా? మరి పొద్దుగాలు ఉండేరా, ఎవరు తీయచ్చు ఏం కావచ్చు. ఆపుతారా మీ డ్రామాలు? రోడ్ మీద అడుగుతానేమో ఇంటికి అడిస్తే జేబులో పెడతా పా అన్నావు, ఇంటికి వచ్చినాక లేవంటున్నావు. ఇదేనా? ఉండరా, ఇంట్లోకి వెళ్ళి 2 లక్షలు పోయినాయి. నీ పైసలు ఇస్తుంది ఏడికి పోతుంది, తీసి తీయరా. తీర్తియ్యరి అంటే ఏమన్నట్టు? 1 రూపాయ 2 రూపాయల 2 లక్షల రూపాయలు మేమెందుకు అందిస్తాం? మేమెందుకు తీస్తామని డ్రామాలు చేస్తున్నాం. డ్రామాలు మొన్న 2 లక్షల రూపాయలు తీయలేదే, ఇప్పుడు కిలో తీసిరేమో. ఇదంతా ఉరుడు కాదే బాబా, మొన్న పైసలు పోయినాం తప్పైంది ఒప్పుకుంటున్నాం, ఇప్పుడు ఇంటికెళ్ళి పోయిన పైసలు ఏ బాబతి ఇంక చెప్పు. అరే ఎక్కడి అంటే ఏం చెప్పాలరా, వీడు ఉండు కారా, నీ దగ్గర అప్పు తెచ్చినా వీడు ఇచ్చిన పైసలు. కడుపు అన్న తింటున్నావా గడ్డి తింటున్నావే, మాట మాట్లాడతా నిజం ఉండాలి. నాకది తీసుకుంది 50,000, 2 లక్షలు తీసుకున్నావు. అమ్మో అమ్మో అమ్మో, ఇప్పుడే చూడు ఎన్ని అబద్ధాలు ఆడతానవో. అంటే ఆ 2 లక్షల రూపాయలు నువ్వే తీసి మా మీద అందాం అనుకుంటానవా? నీకు కట్నే కావన్నే బాగా పోయి మొన్న మమ్మల్ని అన్యాయంగా వచ్చినావు కానీ. అమాయకులని అన్యాయంగా కొడితే గిట్లనే అవుతుంది. బాగా పోయినాయి, మంచి పని. ఎందుకు నవ్వుతుర్రా? పైసలు పోయింది మన ఇంట్లోకి వెళ్ళి కాదు, మన ఇంట్లోకి వెళ్ళి. అరే జర తీస్తే చెప్పుర్రా, వస్తే చెప్పే తీస్తే. సరే గాని ఆ 2 లక్షలు ఎక్కడియో చెప్పు, అప్పుడు చెప్తాం. మీరు ఊరికే పైసలేవి అని అడుగుతుంటే మీకు నిజం తెలిసిందని నాకు తెలిసిపోయింది. మొన్న ఇంట్లోకి వెళ్ళి పైసలు పోయినాయా, మీరు పోగొట్టి రండి కాదు, మీరు పోగొట్టలే, నేనే దొంగతనం చేయించిన ఒక వ్యక్తి. అమ్మో అమ్మో, ఎంత మోసం! నువ్వే మనిషిని పెట్టి పైసలు దొంగతనం చేస్తావు, మళ్ళీ పైసలు ఇవ్వని మామూలునే కడతావు. ఇదేనా నీ రీతి రివాయ్? మరి చేయించకపోతే ఏం చేయమంటావే? నువ్వు ఊరికి ఏం మాట్లాడినావే? మన దగ్గర ఏమన్నా పైసలు లేకనా? ఒక్కటే లోటు కదా, పోతే అయితే మన దగ్గర పైసలు లేకనా? మన దగ్గర పైసలు లేకనా ఉన్న పైసలను ఖర్చు పెట్టబడుతుంది. అందుకే మనిషిని పెట్టి దొంగతనం చేయించిన తప్పాయే. సరే అయిందేదో అయింది గాని పైసలు బాగున్నాయి గాని ఇంకొకసారి మమ్మల్ని కొట్టకిగా. ఆపుతారా మీ ఫ్యామిలీ డ్రామాలు? ఇప్పుడు పైసలు ఉన్నట్ట లేనట్ట? ఈ నా పైసలకు అప్పటి నుంచి రూపాయి చేస్తున్న గల పట్టుకొని పైసలు ఎత్తరా ఇస్తుంది. ఏ నడువురే, పెద్ద రూపాయి చేస్తుండ్రు. ఇడిగా రూపాయి వేస్తే నా పైసలు నాకు ఇచ్చి అర్థంతో చూడు. ఇప్పుడు ఎత్తుతాను, లేవురా లేవు. ఏ నడు పని పైసలు నీకు, నువ్వు కానీ ఇచ్చినవి ఇక అప్పు. ఎక్కడ పెడతారు పైసలు? ఏ నువ్వు ఎవరాక్షణ చేయక, నీ పైసలు నీకు అర్థం కాదండి. అరే తమ్ముడా, పైసలు కవర్ కనబడతలేదేంద్రా? వస్తే సక్కగా చూడరే, 2 లక్షల రూపాయలు అవి. చూస్తాను కదా, కనబడతలేవు. కనబడకపోవడండి లేవు, నేను చూస్తా. గిన్నె పెడుతుంది అక్క, నిజంగానే పోయినాయి బావా, 2 లక్షల రూపాయలు పోయినాయి నిజంగానే. కనబడకపోవడేంద్రా, 2 లక్షల రూపాయలకి చెత్తలు పెడతారా? నా పైసలు ఇస్తారా అయ్యరా? అరే నువ్వు ఆగురా, నా పైసలు ఇస్తాం ఆగును. అరే చూడురా, మంచిగా చూడు. లేవేడా చూస్తాను కదా. అబ్బా ఎండ బాగా కొడుతుంది, కాళ్ళు కాలుతానాయి. 2 లక్షలే కదా, సాయంత్రం దేవులాడదాం తీ. 2 లక్షలే కదా, సాయంత్రం దేవులాడదాం తీ.
ఏమో చూడబడితే బాగా ఎండబడుతుంది నాడు తర్వాత చూడమతి 2 లక్షల రూపాయలు పోగొట్టి ఎప్పటికి తేలాడతామంటే పైసలు మనబడుతున్నారా మనబడుతున్నారా ఏంది ఎట్లా అనిపిస్తుంది నీకు అయితే ఇప్పుడు ఏం చేయమంటాను ఏంది పైసలు తీసుకురా ఇప్పుడు పైసలు ఎక్కడి పైసలు లేవు పోయినాయి పోయినాయి ఏమైనా పైసలు తీసుకుని ఇంట్లో రావాలి ఇప్పుడు. ఇంతమంది నా ఇచ్చేది తీసిన అందరు ముంగడు కొడతాను నన్ను ఇంకొకసారి ఇచ్చేది రావాలంటే మా వాళ్ళని తీసుకొచ్చిన 10 మందిలో పంచాయతీ పెట్టిస్తా చూడు దొరకరా బాయ్, వంద రోజుల కోసం. పంచాయతీ పెట్టి ఇచ్చేది తీస్తా దొరకరా బాయ్, దొరకరా బాయ్. మా వాళ్ళే పిలిపించి 10 మందిలో నీ ఊపిస్తా చూడు ఏమనుకుంటానో నీ సంగతి చెప్తా ఊపిస్తుంటానే తుడుచుకోనా పరి మామ నువ్వా ఏంది మామ ఏందా నా బిడ్డని కొడుకులు గచ్చ కొడతావా ఎందుకు గరం అవుతున్నావు మామ కూసో నేనేమన్నా కుసానికి వచ్చినా కొడతాను గట్ల తర్వాత మాట్లాడుతూ కానీ ఓ పెగ్గైతే ఇయ్యి మామ నీ తాగుడు చల్లకుండా నేనేమన్నా తాగడానికి వచ్చినా పొలాలు నువ్వు గట్టినా కొడతా అరే గీత కూడా నీకు సిగ్గులే మన నీ ఇప్పుడు ఏంది మామ లొల్లి తప్పు నాదేనా ఆగా తప్పు నాదా అంటాను 100 వాళ్ళు తప్పు నీదే ఇంకెవరి తప్పు అవుతుంది మామ ఇంకో పెగ్గేసుకొని చెప్పు మామ తప్పు ఇవ్వదు అగా పోసుకుంటా ఇప్పుడు కూడా చెప్తానా తప్పు నీదే తప్పు నీదే తప్పు నాదా ఇంకో పెగ్గేసుకొని మనస్సాక్షిగా చెప్పు మామ ఏమైంది మామ ఏడుస్తున్నావు ఇప్పుడు చెప్పు మామ నిజమేందో చెప్పు మామ తప్పేవాళ్ళో అల్లుడు అల్లుడు నువ్వు గిత్త మంచోని అల్లుడు తప్పు నీది కాదు అల్లుడు వీళ్ళది 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 తప్పు అల్లుడు నువ్వు బంగారం నోసంటే అల్లుడు 2 లక్షలు కొడితే నువ్వు 4 దెబ్బలు కొట్టి పెట్టు అదే వేరేటోడు అయి ఉంటే కాళ్ళు రెక్కలు ఏడి కాడికి ఈడి కొట్టి 3 కుసుట పెట్టు అల్లుడు నీ అంత మంచి అల్లుడు దొరకలే అల్లుడు దొరకడు వాళ్ళే తప్పు వాళ్ళదే 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 అల్లుడు నాయనా నీకేమన్నా అర్థమైతుందా ఎందుకు వచ్చినావు ఏం చేస్తాను పిచ్చా ఏందే నాయన ఇది ఊకోరు మీరు బద్వాసులు మీరు అల్లుడు బంగారం బంగారం అల్లుడు అల్లుడు నా బిడ్డ గురించి నీకు నిజం చెప్పాలి అల్లుడు ఇప్పుడు కనుక నిజం చెప్పకపోతే నా బతుకు వేస్ట్ అల్లుడు వేస్ట్ వేస్ట్ ఏంది మామ నిజము చెప్పు మామ ఏమి లేదు అల్లుడు
నీకు పెళ్లి కాకముందే నా బిడ్డ వేరేటోంతో లేచిపోయింది దాన్ని ఎంకులాడి బలవంతంగా తీసుకొచ్చి నీకు పెళ్లి చేసిన నన్ను క్షమించలుడు క్షమించు ఏమైంది బిడ్డ అల్లుడికి గట్టురికిండు చేసిందంతా వేసి మళ్ళీ ఏమైందని అడుగుతానవా ఇప్పుడు తాగుతున్నా బాబు ఏం చేస్తాడేమో. అరే మామగా ఎవరితో లేచిపోయిందని నాకు పెళ్లి చేస్తారు నీ పని అయితే తిరిగాను. మమ్మల్ని క్షమించాలుడు మా బిడ్డ చేసింది తప్పే మంచి మనసుతోని క్షమించు నీ బిడ్డని చెప్పమారు మామ. తప్పైంది ఇప్పటి నుంచి ఏం చెయ్యి మంచిగా ఉంటా అల్లుడు ఇప్పటి నుంచి వెళ్ళి ఎలాంటి పొరపాటు లేకుండా చూసుకుంటారు అల్లుడు ఏదో అక్కకు బాగా ఈడ సహాయపడుతామైనా పని చేస్తామని పంపిస్తే వీడికి వచ్చి నువ్వు చేసే పనులకి ఇవ్వ అది వేనక నిన్ను అడిగంగా పెడితే వింటావు ఇదిగో